డ్యూటీలు చేసే పోలీసులు అడవిలో తిరిగే అన్నలు. ఆయుధాలంటే వీళ్ళ దగ్గరనే ఉండేటి మునుపు. లీడర్లు సెలబ్రిటీల దగ్గర కూడా తుపాకులు ఉంటాయి. కాకుంటే వాటికి లైసెన్స్ ఉంటుంది, సర్కార్ పర్మిషన్తో తెచ్చుకుంటారు. కానీ ఈ నడుమ పట్నంలో కూడా బయట పడుతున్నాయి అబ్బా. కత్తులు కటార్లు పట్టుకొని తిరిగే రౌడీ గుండెగాళ్ళు తుపాకులు పడుతున్నారు. ఈ ఏడికెళ్ళేస్తున్నారో ఎవరు సప్లై చేస్తున్నారో కానీ గింతోడు గాంతోడు కూడా గన్ను పట్టబట్టే. గింత పాపం ఉంటాది. సాటుంగా ఆవులను సప్లై చేస్తుండని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినందుకు బుల్లెట్ దింపిండంటే చూడుర్రిగా. ఈ అన్న పేరు సోను సింగ్, గోరక్షక్ దళంలో పనిచేస్తుండు. అయితే ఇబ్రహీం అనేటైన దొంగతనంగా ఆవులను కొంటపోతుంటే ఊకుగా పట్టించిండట పోలీసులకు. ఇద్దరికి ముందే పరిచయం ఉందట. ఇదే ముచ్చట మీద మాట్లాడుకుందామని సిటీ శివార్ల పోచారం కాడికి పిలిచి పిస్తోల్ తోటి కాల్చి పరారైండు. అన్నని ఎంబటే సికింద్రాబాద్ లో దవాఖానలోకి తీసుకొచ్చి 6 గంటలు ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీస్తే డేంజర్ తప్పింది. ఇట్లా కాల్చిండని తెలియంగానే స్పాట్ కు పోలీసులు ఉరకనే ఉరికిర్రు. ఇబ్రాహిం గ్యాంగ్ ను పట్టుకున్నారు. చెప్పున్నే అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore రూపీస్ నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని. ఇదే కారణమై ఇంకేదన్నా ఉందా అనే ఎంక్వైరీ నడుస్తుందిగా. సోను సింగ్ ను చూస్తానికి సెంటర్ మంత్రులు, బీజేపీ లీడర్లు చాలా మందే దవాఖానకు వచ్చిండ్రు. సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తీ గానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?